హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ. యూట్యూబ్లో ఉన్న బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దీని మీద చాలా వీడియోస్ చేశాము, అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. కుక్క దయ్యమ్మ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు చేసి డబ్బు సంపాదించే కర్ణ అతని ఫ్రెండ్స్ ఇలా అయితే కాదని పెద్దగా ప్లాన్ చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు కరీనా అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. అయితే కరీనా అమ్మాయి కాదు, దయ్యం. సో ఆ తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఈ సినిమా మస్ట్ వాచ్ సినిమా అని అనలేను, కానీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్, పర్ఫెక్ట్ రాబరీ. ఇది తమిళ్ సినిమా. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. అందులో ఒకరు ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇటువంటి దొంగతనాన్ని మానేయమని చెప్తుంది. అయినా కూడా అతను దొంగతనాలకు వెళ్తూ ఉంటాడు. సో తర్వాత ఏమైంది అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇంటర్వెల్ అండ్ ఎమోషన్స్ అయితే బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. సో ఇది కూడా వన్ టైం వాచబుల్. నెక్స్ట్, రామారావు ఆన్ డ్యూటీ. రామారావు ఒక సబ్ కలెక్టర్, వెరీ సిన్సియర్ ఆఫీసర్. పెండింగ్ లో ఉన్న అన్ని కేసుల్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో రామారావు మాజీ డ్రైవర్ మాలిని భర్త మిస్ అవుతాడు. అసలు రామారావుకి మాలినికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అతని వెతికే ప్రాసెస్ లో రామారావు ఎటువంటి నిజాలు తెలుసుకున్నాడు అనేది ఈ సినిమా డిసప్పాయింట్ చేసిన కొన్ని మూమెంట్స్ వల్ల అయితే సినిమా చూడొచ్చు. వేరే క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని రవితేజ ఆలోచించే విధానం చాలా బాగుంటుంది. సో అందుకోసమైనా సినిమా వన్ టైం చూసేయచ్చు. నెక్స్ట్, లూపిసర్. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ గాడ్ ఫాదర్ లా రీమేక్ చేశారు. ఒరిజినల్ ఉన్న చాలా ఇంపార్టెంట్ సీన్స్ అయితే మన రీమేక్ లో చూపించలేదు. అసలు స్టోరీ ఏంటంటే ఒక పొలిటీషియన్ చనిపోతాడు. అతను ఎవరో కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన మరణం తర్వాత నెక్స్ట్ ఆయన వారసుడు ఎవరు అనే బ్యాక్గ్రౌండ్ లో సినిమా మొత్తం వెళ్తుంది. కొన్ని ఎమోషన్ సీన్స్ అండ్ మోహన్ లాల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సినిమా చాలా బాగుంటుంది. ఇక ఫైనల్ గా జిల్లా. స్టోరీ ఏంటంటే విజయవాడలో శివయ్య అనే పెద్ద రౌడీ షీటర్. శివయ్యతో పాటు పనిచేసే ఓ అనుచరుడు ఒక గొడవలో చనిపోతాడు. సో అతని కొడుకుని శివయ్యే అన్ని తానే చూసుకుంటాడు. పోలీసుల దగ్గర నుంచి వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలగకూడదంటే తమలో ఒక పోలీస్ ఉండాలని వాళ్ళ ఆలోచన. సో ఈ ప్రాసెస్ లో శక్తిని పోలీస్ ఆఫీసర్ గా చేస్తారు. పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత శక్తి శివయ్యని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏమైందనేది మీరు సినిమాలో చూడాల్సిందే. మొత్తం తమిళ్ ఫ్లేవర్ లో ఉంటుంది, కానీ పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. అవి మనకు నచ్చుతాయి కూడా. మా సినిమాలంటే ఇష్టమైన వాళ్ళైతే ఈ సినిమాని మిస్ చేయకండి. సో యూట్యూబ్లో ఉన్న తెలుగు మూవీస్ ఇవన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీస్ ఏవైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి.